నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. మూడంచెల భద్రత ఏర్పాటు, నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు నో పర్మిషన్. నేడు క్వశ్చన్ అవర్తో ఏపీ అసెంబ్లీ ప్రారంభం. ఆడబిడ్డ నిధి పథకం, జిల్లాల్లో క్రీడా మైదానాలు, 50 ఏళ్లకే పెన్షన్పై సభ్యుల ప్రశ్నలు, వివిధ అంశాలపై బడ్జెట్ డిమాండ్లు, గ్రాంట్లపై డిస్కషన్, మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ. నేడు విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసులు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కేసు నమోదు. ఎంక్వైరీకి హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ. వైసీపీ నేత పోసానికి బిగ్ రిలీఫ్. 17 కేసుల్లోనూ బెయిల్ మంజూరు. మిగిలిన కేసుల్లో 35A నోటీసు జారీ చేసి విచారించాలని కోర్టు ఉత్తర్వులు. నేడు విడుదలకు అవకాశం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ. జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు. రోబోలతో డేంజర్ జోన్ తవ్వేందుకు ప్లాన్. మరో 7 మృతదేహాల కోసం సెర్చింగ్. ఇవాళ సాయంత్రానికి 2 మృతదేహాలు వెలికి తీసే అవకాశం. చిత్తూరు గాంధీ రోడ్డులో దొంగల హల్చల్. పట్టపగలే ఓ భవనంలో చోరీకి విఫలయత్నం. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి పోలీసులు. 4గురిని అదుపులోకి తీసుకున్న అధికారులు. చిత్తూరులో దొంగల దగ్గర తుపాకులు. గాల్లోకి కాల్పులు జరిపిన నేరగాళ్లు. భారీగా పోలీసుల మోహరింపు. ఇంటి పక్కన ఉన్న ఐడీబీఐ బ్యాంకులో చోరీ కోసం వచ్చినట్టు అనుమానం. తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 80,190. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 87,480. కిలో వెండి 1,06,900. తిరుమలలో నేడు 4వ రోజు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేతుడైన విహరించనున్న మలయప్ప స్వామి. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ.